హలో ఫ్రెండ్స్, తెలంగాణ గవర్నమెంట్ విలేజెస్కి భారీగా నిధులు విడుదల చేసింది. దాని డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. దాదాపుగా 2773 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. ఆ నిధులు దేనికి ఏంటి అనేది ఒకసారి చూద్దాము. గతంలో కూడా 2682.95 కోట్లు విడుదల చేసింది. అయితే ఇప్పుడు రిలీజ్ చేసిన 2773 కోట్లతో వచ్చేసి గ్రామీణ రోడ్ల నిర్మాణానికి CRR కింద 1419 కోట్లు, అలాగే రోడ్ల నిర్వహణ MRR కింద 1288 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఇక దీంతో వచ్చేసి విలేజ్లో బీటీ రోడ్స్, ఎస్సీ కాలనీలో ముఖ్యంగా ఎస్సీ కాలనీలో సీసీ రోడ్స్, అలాగే డ్రైనేజ్ల నిర్మాణం చేపడతారట. ఇక తండాలు గూడెల్లో వచ్చేసి బీటీ రోడ్స్, ఎందుకంటే మన దగ్గర కూడా తండాలు చాలా ఉంటాయి, అలాగే గూడెలు కూడా ఉంటాయి కొన్ని ఫారెస్ట్ ఏరియాల్లో. సో అక్కడ బీటీ రోడ్స్ నిర్మాణం చేపడతారట. ఇక పిఎం జన్మన్ పథకం కింద 66 కోట్లు, ఈ 2773 కోట్లు కాకుండా ఎక్స్ట్రా పిఎం జన్మన్ పథకం కింద 66 కోట్లు. ఈ నిధులతో వచ్చేసి 25 ఆదివాసీ గూడేలకు బీటీ రోడ్స్ నిర్మిస్తారట. ఇక మన దగ్గర ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కాబట్టి ఆమెకి ఆదివాసీ గూడేలకి అవినాభావ సంబంధం ఉంటుంది, ఎందుకంటే ఆమె మాజీ మావోయిస్ట్ కూడా కాబట్టి. సో ఎనీవే, థ్యాంక్స్ టు సీతక్క గారు. సో 25 ఆదివాసీ గుడిలకు బీటీ రోడ్స్ అట. ఇక వెహికల్స్కి సంబంధించిన న్యూస్ కూడా ఉంది, ఎందుకంటే పిఆర్ ఇంజనీరింగ్ అధికారులు ఉంటారు కదా విలేజ్లలో. సో వాళ్ళ గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే ఎక్కువ తెలియదు. సో వాళ్ళలో ఇంజనీరింగ్ ఈఈలు, డిప్యూటీ ఈఈలు, అలాగే సిఈలకు వాహన సౌకర్యం కింద 237 మంది ఇంజనీరింగ్ అధికారులకు 5 కోట్లు మంజూరు చేశారు. 5 కోట్లు. ఈ 5 కోట్లు ఏంటంటే ఒక్కొక్క వాహనానికి కూడా అద్దె నెలకు 33,000 రూపాయలు ఇస్తారట. 237 మంది ఇంజనీరింగ్ అధికారులకు 5 కోట్లు మంజూరు చేశారు. దాంట్లో ఏంటంటే ఒక్కొక్క వెహికల్కి వాళ్ళకు తిరిగి మొత్తం చెకింగ్ చేస్తూ ఉంటారు కదా, పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకు వచ్చేసి ఒక్కొక్క వెహికల్కి వచ్చేసి 33,000 పర్ మంత్ రెంట్ కూడా ఇస్తారట. సో ఇది అంటే మరి త్వరలో పంచాయతీరాజ్ అంటే సర్పంచ్ల ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో వాటికి బాగుంటుందని రిలీజ్ చేశారా ఏమో తెలియదు. సో ఎనీవే, నిధులు మంజూరు కావడం అయితే హ్యాపీ. ఇంకా వీటి గురించి మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బై.